అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పుష్పక విమానం. ఇవాళ మన పుష్పక విమానంలో రెండు డిఫరెంట్ మూవీస్ బృందావనం, మేడం సినిమాల గురించి మాట్లాడుకోబోతున్నాం. నమస్తే సార్. నమస్తే. వెల్కమ్ టు పుష్పక విమానం. వెరీ గుడ్. సో ఇవాళ మన గెస్ట్ లని ఫస్ట్ స్వాగతం చెప్పేద్దాం సార్. చిత్రం బళ్ళారే విచిత్రం సినిమా ద్వారా హీరోకి ఫీమేల్ క్యారెక్టర్ ద్వారా ఇమేజ్ ని తీసుకొచ్చిన డైరెక్టర్ పిఎన్ రామచంద్రరావు గారు. ముందుగా ఆయనకి వెల్కమ్ చెప్పేద్దాం. హలో రామచంద్రరావు గారు, నమస్తే అండి. ఎలా ఉన్నారు? ప్రస్థానం సినిమా ద్వారా తన సినీ ప్రస్థానానికి స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసుకున్న డైరెక్టర్ దేవా కట్ట గారు. ఆయనకి వెల్కమ్ చెప్పేద్దామా? హాయ్ దేవా కట్ట గారు, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు పుష్పక విమానం. చాలా మందికి చాలా ఇష్టమైన వండర్ఫుల్ సినిమాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. బృందావనం, చాలా కాలం తరువాత విజయ వారి బ్యానర్, విజయ చందమామ బ్యానర్ లో మీరు సినిమా చేయడం, అసలు ఆ బ్యానర్ వాల్యూకి మళ్ళీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూడడం. సో ఆ బ్యానర్ లో సినిమా చేయాలి అని అనుకున్నప్పుడు ఈ బృందావనం కథే ఎలాగొచ్చింది, ఎలాగయ్యింది సార్? బృందావనం అంటే నేను స్టార్ట్ అయింది విజయవాహిని స్టూడియోస్ లో. నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు నిర్మాతలుగా, ప్రొడ్యూసర్స్ కేవీ రెడ్డి గారు. తర్వాత వాళ్ళ పిక్చర్స్ లో అసోసియేట్ గా గారు వాటి నుంచి చాలా చాలా సినిమాలన్నీ చేశాను. ఆ తర్వాత వాళ్ళు పిక్చర్స్ గ్యాప్ వచ్చింది. గ్యాప్ ఇచ్చిన తర్వాత 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 13 సంవత్సరాలు సంథింగ్, ఐ థింక్ 13 చెప్పారు. ఆ తర్వాత మళ్ళా నాగిరెడ్డి గారి కొడుకులు వెంకట్రామరెడ్డి గారు, విశ్వనాథ్ రెడ్డి గారు, వేణుగోపాల్ రెడ్డి, వాళ్ళు ముగ్గురు కలిసి మళ్ళా ఆ విజయ బ్యానర్ లో మళ్ళా స్టార్ట్ చేద్దాం అనేటువంటి జరుగుతుంది. మొత్తం చూసుకునేది వెంకట్రామరెడ్డి గారు, ఆయన బాబ్జీ అంటాం. ఆయన జనరల్ గా రన్నింగ్ చేసో, మిగతా వాళ్ళిద్దరు బ్రదర్స్ ఉంటారు. మళ్ళా అదే బ్యానర్. కాకపోతే కొన్ని ఏదో వాళ్ళ టెక్నికల్ కాలంలో విజయ బ్యానర్, విజయ చందమామ కంబైన్స్ అనే పేరు చెప్పారు. కానీ ఆ కపిధ్వజం, ఆ సౌండ్, ఆ మొట్టమొదటి విజయ అనగానే వస్తుంది, అది మాత్రం రిటైన్ చేశారు. అది కాదు, ఆ సౌండ్ రాగానే విజయ అని వస్తుంది. విజయ వాళ్ళ ఫిలాసఫీ ప్రకారం ఒక సోషల్ పిక్చరు, ఒక ఫోకల్ పిక్చర్, ఒక షావుకర్ తీశారు. ఆ తర్వాత పాతాళ భైరవి తీశారు. ఆ తర్వాత పెళ్లి చేస్తూ తీశారు. ఆ తర్వాత ఒక చంద్రహారం, ఒక మాయా బజార్, ఈ రకంగా మార్చి మార్చి చూస్తారు. ఒకటి ఎల్వి ప్రసాద్ గారు డైరెక్ట్ చేస్తే, ఒకటి కేవీ రెడ్డి గారు డైరెక్ట్ చేస్తే, ఒకటి కలబాల గారు, కామేశ్వరరావు, అందరూ గురువులే, వాళ్ళంతా చేశారు. సో ఆ పద్ధతిలో మొట్టమొదట ఒక సోషల్ సినిమా చేస్తే బాగా ఉంటుంది. అంటే ఒక బడ్జెటే కాకుండా స్మాల్ బడ్జెట్, ఈజీలీ కంట్రోలబుల్, ఎక్కువ గారి కాస్ట్యూమ్ స్టూడియో ఉన్నా కూడాను. సో దానికి నాగిరెడ్డి గారి పిల్లలు చేసే పిక్చర్ కు డైరెక్టర్ ఎవరు అంటే వాళ్ళకి సన్నిహితుడైన కేవీ రెడ్డి గారి శిష్యుడు. ఆ లింక్ అంత రాజీ కొండలరావు గారు వాళ్ళ విజయ చిత్ర ఎడిటర్ గా ఉండేవారు. ఆయన చాలా చూసుకునేవారు. వాళ్ళకు చాలా సన్నిహితులు. సో రావికొండలరావు గారి కరిపడి పంపించి ఈ రకంగా మీరు ఒక పిక్చర్, ఫస్ట్ పిక్చర్ స్టార్ట్ చేస్తున్నాం, మళ్ళా చేయండి అన్నప్పటికీ, మామూలుగా ఒక ప్రొడ్యూసర్ ఏ రోజైనా ఒక ప్రొడ్యూసర్ ఒక డైరెక్టర్ ని ఒక పిక్చర్ చేయమంటే ప్రొఫెషన్ లో ఉన్నవాడు ప్రతి ఒక్కరికి ఆనందమే. సో అందులోనూ ఏ సంస్థలో స్టార్ట్ అయ్యాను, ఆ సంస్థలో నుంచి ఆ బ్యానర్ నుంచి మళ్ళీ రావడం, ఇట్ వాస్ ఎ గ్రేట్ ఆనర్, గ్రేట్ థ్రిల్. వెళ్ళాను, మాట్లాడాను, చాలా హ్యాపీగా ఉన్నాను. సో తప్పకుండా చేద్దామని ముందర కథ ఏదైనా ఉన్నాని, ఆ తర్వాత ముందర రైటర్ ఎవరు అనుకుందాం అంటే మళ్ళా మాకు గురుతుల్యులు ఆయన పెద్ద డివి నరసరాజు గారు. అప్పటి నుంచి కేవీ రెడ్డి గారి దగ్గర నుంచి, పెద్ద మనుషుల దగ్గర నుంచి ఆయన రైటర్. విజయవాడ కొండమ్మ కథ, వీటికన్నిటికీ రాశారు. సో ఆయన రైటర్ అంటే అంతకంటే అడ్వైజరీ కెపాసిటీలో ఉంటుంది. విజయ బ్యానర్ తెలిసిన వాళ్ళు. సో డైరెక్టరు, రైటరు, ప్రొడ్యూసర్స్ కుదిరారు. ఇక ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు. బేసిక్ గా ఒక ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్ అంటే కామెడీ, హ్యూమర్ ఉంటుంది. కామెడీ డిఫరెంట్ ఫ్రమ్ ఎంటర్టైన్మెంట్. చిన్న సెంటిమెంట్, అందరూ చూడగలిగిన పిక్చర్. టెక్నికల్ వాల్యూస్ బాగా ఉండాలి, మంచి పాటలు ఉండాలి, మెలడీ అందరూ పాడుకునేట్టుగా ఉండాలి, సాహిత్యం. అది ఇవన్నీ కూడాను కొన్ని
రిక్వైర్మెంట్స్ అవును ఇవన్నీ గడనకు ఒక నిండు భోజనం లాంటిది ఉంటే విజయ ప్రొడక్షన్ అనేటటువంటిది. నాకు రియల్ లైఫ్ లో నేను ఎదురు చూసిన ఒక సబ్జెక్టు సడన్ గా నాకు తట్టింది. మా మదర్స్ బ్రదర్ వైఫ్, అంటే అత్తగారు అవుతారు, మా మదర్ మేనమామ, సొంత మేనమామ. ఆయన కాన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్. ఆయన ఒక పెద్ద ఇల్లు బెంగళూరులో కట్టి ఆయన అక్కడక్కడ ట్రాన్స్ఫర్స్ తిరుగుతుంటారు కూడా, పక్కన ఒక చిన్న అవుట్ హౌస్ లాగా, అది పెద్ద ఇల్లే. అందులో ఉంటూ వాళ్ళు పెద్ద ఇంటి ఎవరో ఒకరు కలకటా వాళ్లకు రెంట్కి ఇచ్చేశారు ఒక గెస్ట్ హౌస్ కింద. తర్వాత ఆయన రిటైర్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నా ఇల్లు నాకు ఇస్తే నేను ఆక్యుపై చేస్తానన్నారు. చాలా డ్రీమ్ హౌస్ వాడు ఇవ్వనన్నారు. మాకు గెస్ట్ హౌస్ ఇక్కడంతా అయిందని. ఇదేమిటి ఇవ్వనంటే ఇటు వెంటాను. తర్వాత ఆయన పోయారు. అక్కడి నుంచి ఆయన భార్య, వాళ్ళ సన్ ఇన్ లా కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ఇండియా, డాక్టర్ సుందర్ జని ఈజ్ ది కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ఇండియా. అంత ఇన్ఫ్లుయెన్స్ అంత ఉండి కూడాను ఆమె డే ఇన్ అండ్ డే అవుట్ ఆమెకు ఒకటే కోరిక, ఎప్పటికైనా ఆ ఇంట్లో వెళ్ళి ఆ ఇంట్లో చివరి దశలో అక్కడ ఉండాలి, అక్కడే కన్ను మూయాలి అనేటువంటిది కోరిక. అలాగే కేసుంది. వెళ్ళారు, ఫైట్ చేశారు, కోర్టు కేసులు ఏమేమయ్యాయి. చివరి వరకు ఆ ఇల్లు వాళ్ళకి ఇవ్వలేదు, ఆమె అలాగే పోయింది. అది కాకుండా తర్వాత పిల్లలు ఏదో ఫైట్ చేశారు, తర్వాత వచ్చింది, అది వేరే కథ. ఈ కథ అందరికీ అందే కథ. చాలా మంది ప్రతి ఒక్కళ్ళకి ఇట్ ఈస్ ఈజీ అండర్స్టాండబుల్. ప్రతి ఒక్కరికి ఒక ఇల్లు, సొంత ఇల్లు ఉండి ఆ ఇల్లు ఖాళీ చేయకుండా, అది ఫ్లాట్ కావచ్చు, చిన్న ఇల్లు కావచ్చు, పెద్ద ఇల్లు కావచ్చు, తనది, నేను స్వార్జితంతో కట్టుకున్నది అని దానికి ఒక సెంటిమెంట్ అటాచ్ చేస్తారు. ఆ సెంటిమెంట్ కు అక్కడ నేను ఉండాలి, అది నా చైల్డ్ దగ్గర నేను ఉండాలి అన్నప్పుడు నీకు లేదు సంబంధం అన్నప్పుడు నా సెంటిమెంట్ చాలా వర్కౌట్ అవుతుందంటే నరసరాజు గారికి చాలా నచ్చింది. అప్పుడు దానికి కాకపోతే మనది పాజిటివ్, విజయ పిక్చర్స్ అన్ని పాజిటివ్. మా సినిమాలో రియల్ లైఫ్ లో ఆమె కోరిక తీరకుండానే పోయింది, కానీ మా సినిమాలో కోరిక తీరుతుంది. ఆ కోరిక తీర్చేది ఒక తండ్రి తల్లి కోరిక అయ్యి కొడుకు తీర్చేదానికన్నా అది చాలా సెంటిమెంట్ గా పవర్ఫుల్ గా ఉంటుంది. ముచ్చటగా ఉండాలంటే ఒక గ్రాండ్ మదర్ ఒక గ్రాండ్ సన్ ఇదే సెంటిమెంట్ చాలా స్ట్రాంగ్ కన్నా అంత స్ట్రాంగ్ అక్కర్లేదు, కొద్దిగా లైట్ చేసి ముచ్చటగా ఒక గ్రాండ్ మదర్, ఆ గ్రాండ్ మదర్ ఒక సెంటిమెంట్. ఆ గ్రాండ్ సన్ వచ్చాడు, ఏమిటి నీ కోరిక, ఇదిరా నా కోరిక అని ఎప్పుడో చెప్తుంది, నేను చేస్తానని చెప్పి చివరకు అన్ని నాటకాలు ఆడి ఏమేమో చేసి చివరకు ఆమె కోరిక తీర్చి ఆమెకు ఆ ఇల్లు ఇస్తాడు. అమ్మమ్మ, ఆ నమ్మక ద్రోహికి తగిన శాస్తి చేస్తాను. వాణ్ణి ఆ ఇంట్లోంచి బయట గంటిస్తాను. ఈసారి తాతయ్య సంవత్సరీకం ఆ ఇంట్లోనే జరిపిస్తాను. మళ్ళీ విజయవారి బ్యానర్ లో చేస్తున్నాము అంటే ఇట్స్ లైక్ హోమ్ బ్యానర్ కదా మీకు, అంటే ముందు నుంచి వర్క్ చేసి ఉండడం అది ఉంది. అయినా కూడా ప్రెషర్ ఏమైనా ఉండిందా, అంటే వీళ్ళకి సినిమా చేస్తున్నాం అంటే ఇంకా డైరెక్ట్ గా ప్రొడ్యూసర్స్ వాళ్ళ ప్రెషర్ అటువంటి లేదు. పాప వాళ్ళు ఆయన చెప్పేసి వాళ్ళతో విషయాలు బాధ్యత అప్పగించి ఆయన ఆఫీస్ లో మేమే చూసుకునేది. నా ప్రెషర్ అంతా కూడాను వెనక నుంచి కేవీ రెడ్డి గారు, ఎల్వి ప్రసాద్ గారు, నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు చూస్తున్నారు అనే వాళ్ళు ఎదురుగా లేరు, వాళ్ళు వెనక నుంచి ఉన్నారు. మనకు కనిపించని వాళ్ళ టెన్షనే కానీ కనిపించే వాళ్ళు ఎటువంటి టెన్షన్ అటువంటిది. ఆ రకంగా చేసి ఈ మనవాడు ఎవరంటే మొట్టమొదటి రాజేంద్ర ప్రసాద్ గారు. ఎవరండి మీరు? ఇదేమిటండి, నేను పిలిస్తే మీరే కూర్చున్నారు? ఆయనకి రాజేంద్ర ప్రసాద్ చెప్పగానే ఆయనకి మెయిన్ ఏమిటంటే విజయ ప్రొడక్షన్స్ లో చేరడం. తర్వాత విజయ ప్రొడక్షన్స్ షావుకార్ లో ఎన్టీ రామారావు గారు ఎలాగే అనుకున్నారో ఈ మళ్ళా రివైవల్ లో బృందావన్ కు తనగా ఎదుర్కొన్నారు అనేటువంటి ఒక రకమైన ఆయనకి అటువంటి సెంటిమెంట్. తర్వాత ఫస్ట్ టైం యాక్ట్ చేయడం, ఆయన కూడాను అప్పుడే చాలా చాలా పిక్చర్స్ ఒక కామెడీ హీరోగా ఉండడం. కాబట్టి చెప్పాం ఇది కామెడీ చేసినా కూడా ఒక స్లాబ్ స్టిక్ లెవెల్ కామెడీ కాదు, ఒక క్యారెక్టర్ గా ఒక మంచి ఉదాత్తమైనటువంటి భావాలతో ఉన్నటువంటి కామెడీ అని చెప్పాం. ఇక బామ్మ ఎవరు వేయాలా అంటే అంజలిదేవి గారు. ఆమెకు కన్నగారు ఆయనకి ఏమిటంటే ఆమెకు అంజలి పిక్చర్స్ లో ఎన్నెన్నో పిక్చర్స్ చేశారు, కానీ
విజయ బ్యానర్ లో ఆమె ఇంతవరకు పిక్చర్ చేయలేదు. అప్పటిదాకా అండి ఎప్పుడు ఎక్కడ లేదు. బజార్ కానీ ఎక్కడ విజయ బ్యానర్ లో జీవరశ్మి గారు వాళ్ళంతా పెళ్లి చేసేట్లో చేశారు, కానీ ఆవిడికి సావిత్రి గారు వాళ్ళది చేశారు ఆవిడికి ఫస్ట్ టైం. సో అంజలి జీవరావు గారు ఆమెకి చాలా, నాకు ఈ బ్యానర్ లో చేయాలని ఒక ఆశ, అది ఒక థ్రిల్. ఆవిడ వచ్చింది. కాకపోతే భర్త ఆయన చనిపోతే ఫ్లాష్ బ్యాక్ లో గుమ్మడి వెంకటేశ్వర. మనం కార్పొరేషన్ కి కొన్ని అప్లికేషన్స్ పెట్టాలి. మీరు ఊళ్ళోనే ఉంటున్నారుగా, నేను రేపే వెళ్ళి ఫారాలు తీసుకొస్తాను. నాకు అంత తిరిగి ఎక్కడదయ్యా, ఈ రాత్రికే మళ్ళీ అర్జెంట్ గా వెళ్ళిపోవాలి. ఆ సంతకాలు నువ్వే చేసి. వాటి మీద మీరే సైన్ చేయాలి. ఓహో, అయితే ఓ పని చేయవయ్యా, నీకు పవర్ ఆఫ్ అటర్నీ ఇస్తాను, కావాల్సిన ఏర్పాట్లేదు నువ్వే చూడు. ఓకే, ఇవిగో 50,000. ఇప్పట్లో నేను తొందర పెట్టకు. తర్వాత రావికొండలరావు, రాధాకుమారి గారు, వీళ్ళ ఫాదర్ మదర్, రమ్యకృష్ణ గారు తర్వాత హీరోయిన్. అప్పుడు అంటే రమ్యకృష్ణ గారు తర్వాత ఆల్రెడీ మేకింగ్ లాట్ ఆఫ్ పిక్చర్స్, కానీ అప్పుడు తర్వాత షీ బికేమ్ ఏ బిగ్గర్ స్టార్. బృందావనప్పుడు ఆల్రెడీ చేసింది, కానీ ఒక అంటే స్టార్ హీరోయిన్ హీరోయిన్ గా కాదు, కానీ మంచి ఆర్టిస్ట్ గా పేరుంది. మరి కొత్త అమ్మాయి కాదు. తెల్లారేదాకా ఈ పెళ్లి వారు కదిలట్లేరు. వాళ్లతో పాటు ఈ రౌడీలు కదలరు. అయితే మన గతి ఇంతే సంగతి. పరిగెత్తి పరిగెత్తి కాళ్ళు నొప్పులు, ఆకలి. ఆకలేస్తే రోకలి మింగు, అరక్కపోతే తిరగలి మింగు. చిన్నప్పుడు అలా చెప్పి ఆడుకునేవాళ్ళం. ఇప్పుడు నేను జోక్స్ విని ఎంజాయ్ చేసే మూడ్ లో లేను, ఆకలిస్తుంది. తర్వాత దీనికి నరసరాజు గారు డైలాగ్స్ అంతా రాశారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరంటే మ్యూజిక్. అక్కడ విజయవాడలో మాకు ప్రతి రాజేశ్వరరావు గారు, ఘంటసాల గారు, అలాగే పెండియాల వీళ్ళంతా విజయాలో ఎక్సారు. ఇప్పుడుకి వచ్చేప్పటికి ఎవరు అంటే విజయ వాళ్ళ ఒక స్టైల్ ఆఫ్ మ్యూజిక్ ఉంది, అది క్యారెక్టరిస్టిక్ మ్యూజిక్. అంజలి పిక్చర్స్ వాళ్ళకి వేరే టైప్ ఆఫ్ మ్యూజిక్, అన్నపూర్ణ వాళ్ళకి వేరే. అన్నపూర్ణ వీణ పాట అనగానే అన్నపూర్ణ వాళ్ళకి గుర్తవుతారు. కొన్ని స్టాండ్స్ బ్రాండ్స్. విజయ అలాగానే వాళ్ళ కొన్ని రాగాలు, దుర్గా రాగం అని, భీమ్ ప్లాస్ రాగం అని కొన్ని రాగాలు ఉన్నాయి, అవి స్టాంప్, అవన్నీ కొన్ని వస్తాయి. ఇవి ఎవరు చేయాలనుకున్నప్పుడు కొందరు, నాకు మాధవపెద్ది సురేష్ గారి నాకు పరిచయం ఉంది, కానీ ఎలా పెట్టుకుంటాం అనుకున్న దాంట్లో కొండలరావు కూడా చెప్పాడు మనం మాధవపెద్ది సురేష్ గారు పెట్టుకోవచ్చు, కానీ జంధ్యాల గారు చాలా స్ట్రాంగ్ గా చెప్పారు, మీరు మాధవపెద్ది సురేష్ చాలా బాగా చేస్తారండి, వారే పెట్టుకోండి అని చెప్పారు. మాధవపెద్ది గోఖలే గారు ఆర్ట్ డైరెక్టర్ అప్పుడు. అలాగే మాధవపెద్ది సత్యం గారు మాయాబజార్ లో ఆర్ట్ గారు, వివాహ భోజనం పాటలు పాడారు. ఆ మాధవపెద్ది వంశానికి విజయవాడకు చాలా సంబంధ బాంధవ్యం. ఆ విధంగా మాధవపెద్ది సురేష్ మ్యూజిక్ లోకి వచ్చారు, ఆయన పాటలన్నీ చేశారు. ఇక రైటర్ ఏమిటంటే, నాకు ఒక వ్యక్తి మొదటి నుంచి ఒక అద్భుతమైన గౌరవం ఉంది. నాకెందుకో ఆ లిరిక్ రైటర్ కు రావలసిన గుర్తింపు రాలేదనేది, అది వెన్నెలకంటి గారు. ఈయనకి ఏమైందంటే వెన్నెలకంటి గారి కొంతకాలానికి ఆయన డబ్బింగ్ పిక్చర్ స్టార్ట్ అయ్యి డబ్బింగ్ రైటర్ గా వచ్చేసింది. అందరూ ఒక పాట రాయమంటే డబ్బింగ్ టు డబ్బింగ్. సో ఆయన వ్యాపార రీత్యా మాకు శ్రీశ్రీ గారు అలా వచ్చారు, మాకు చాలా క్లోజ్, నాకు చాలా ఫ్రెండ్ శ్రీశ్రీ గారు. నా దికట్ర పార్వతి తెలుగులో డబ్ చేయాలని చాలా కాలం ఉన్నారు, రోజు మీట్ అయ్యేవాళ్ళు ఆ జయంతి పిక్చర్స్, ఆ సౌండ్ స్టూడియోస్ లో డబ్బింగ్ వచ్చేవారు. కానీ ఆల్రెడీ ఆయనకు ఫాదర్ ఆఫ్ ద మోడర్న్ పోయట్ అనే పేరు ఉంది, అలాగే వచ్చారు. తర్వాత ఎన్ని డబ్బింగ్ పిక్చర్స్ రాసినా శ్రీశ్రీ గారు అనేది. కానీ ఈయనకి ఏమిటంటే ఎన్ని పాటలు రాసినా ఆయన డబ్బింగ్ పిక్చర్స్ అనే వెళ్ళేటప్పటికి ఆయనకు ఇంకా ఎక్కువ పాటలు ఇంకా చేయాల్సి రాలేదు. కానీ నాకు మాత్రం ఒక పాట రాస్తే ఆయన అలాగే అది అందరికి అర్థమయ్యే పాట రాస్తాడని ఒక పాట రాశారు. ఆ రోజు నా రోజు చిరునవ్వు చూసి అనుకున్న ఏదో నవ్వని, ఈ రోజే నాకు తెలిసింది ఆ నవ్వున దాగుంది లవ్ అని, యద జీవని లాగింది లవ్ అని. ఇది ఆల్మోస్ట్ ఒక పింగళ నాగేంద్రరావు పోల్చని ఆల్మోస్ట్ విజయాలో ఇటువంటి పాటలు వస్తాయి, అటువంటి పాటలు రాశారు.
రోజు నా రాణి చిరునవ్వు చూసి అనుకున్నా ఏదో నవ్వని, ఈ రోజే నాకు తెలిసింది ఆ నవ్వున దాగుంది నవ్వని, ఎద జీవున లాగింది నవ్వని. బృందావనం చూసినప్పుడు సార్ చాలా నాస్టాలజిక్ ఫీలింగ్ కూడా వచ్చింది. అవును అవును ఇదేదో మనలో ఉన్న కథ, మనకు అవును. ఎప్పటి నుంచో పరిచయం అయిన కథ, అవును. అంటే సినిమా అనే ఫీలింగ్ అట్లా ఉంటూనే కథ మీరు స్క్రీన్ ప్లే అన్ని కూడా చాలా చాలా వెరీ ట్రెండీ టేక్ ఆఫ్. అవును ఓపెనింగ్ సీనే అమ్మాయి లేచిపోతుంది టైటిల్స్ టైటిల్స్ లోనే లేచిపోతుంది. అండ్ దెన్ కోఇన్సిడెన్సెస్ మీరు బిల్డ్ చేసిన విధానం అవును. కానీ కరెక్ట్ గా టైమింగ్, మీరు ఆ డ్రామా ఓపెన్ చేసే టైంకి అంటే ఎక్కడంటే సడన్ గా నాకు వేవ్స్ ఆఫ్ యునో సరదాగా అన్ని క్యారెక్టర్ లోనూ ఒక ప్లెజెంట్నెస్, ఈవెన్ విలన్ క్యారెక్టర్ అవును సత్యనారాయణ గారి క్యారెక్టర్ కూడా ఆయనకు ఒక సెకండ్ వైఫ్ ఉంటూ వాళ్ళిద్దరి మధ్య సరదాలు సరదాలు ఇలా వస్తూ క్యారెక్టర్లు అన్ని చాలా ప్లెజెంట్ గా ఓపెన్ అయినాయి. అవును ఏమిటా ఈ పూజలు? సంతాన లక్ష్మి వ్రతం అండి. అయ్యగారి పాదాలకి నమస్కారం చేయండమ్మా. అది సరే, నా పటం పక్కన పెట్టుకు పూజ చేస్తావేంటి? మీరు లేనప్పుడు మీ పటం పక్కన పెట్టుకొని పూజ చేయొచ్చని చెప్పారు. అసలు దండ ఎవరికి వేస్తారో తెలుసా? చచ్చిపోయిన వాళ్ళ ఫోటోలకి వేస్తారే. అయ్యో అపచారం అపచారం. అయినా నువ్వెక్కడ పంతులు అయ్యా? ఈ పూజలు బెడ్రూమ్ లో చేయిస్తావేంటి? ఇలాంటి పూజలు పడగదిలోనే చేయించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎక్కడో ఒక చిన్న సెంటిమెంట్ పెయిన్ అనేది ఆ డైనింగ్ టేబుల్ కన్వర్సేషన్ దగ్గర అవును. అంజలి విజయ్ గారితో చెప్తున్నాం. జస్ట్ ఒక సింపుల్ వైలెంట్ ట్రాన్సిషన్, అవునవును అంటే ఎంత ఆర్గానిక్ ఫీలింగ్ అంటే అవును. మొన్న మళ్ళీ చూశాను సినిమా, Correct. ఎందుకంటే ఎప్పుడో చూసింది కదా, మళ్ళీ ఒకసారి రివిజిట్ చేద్దామని. సినిమా చూస్తున్నంత సేపు నాకు ఎక్కడ ఒక్క సెకండ్ పాత సినిమా అనిపించట్లా. లైక్ అంటే దట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎ క్లాసిక్. తాతయ్యది నీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? రే ముందు నువ్వు అన్నం తింటావా లేదా? నువ్వు చెప్తే కదా తిన్నా, తినమంటుంటే చెప్పమంటుంటే. అబ్బా రెండురా. ఆ రెండు ఎలా అవుతాయి? అయితే లవ్ మ్యారేజ్ అవ్వాలి, లేకపోతే అరేంజ్ మ్యారేజ్ అవ్వాలి. మెయిన్ గా సార్ ఆ ఫ్లాష్ బ్యాక్ లో నాకు చాలా స్ట్రైకింగ్ కనెక్టివిటీ ఎక్కడ వచ్చిందంటే, ఆస్తి కొట్టేశారు తీసుకున్నారు ఫైన్, బట్ ఆ గుమ్మడి గారి క్యారెక్టర్ ఆ ఇంటి ఎదురుగానే అవును అది అది ఇప్పుడు మీరు ఓపెనింగ్ లో సమ్మరీలో చెప్పినప్పుడు మీకు పర్సనల్ గా ఎక్కడో అవును అబ్జర్వ్ చేసిన ఇన్సిడెంట్ అయి ఉండాలి, అవును లేకపోతే ఆ పర్సనల్ కనెక్షన్ స్టోరీకి ఎక్కడో ఉండాలి అనే ఫీలింగ్ తోటి వచ్చేది మీరు ఓపెనింగ్ లోనే చెప్పారు. అవునవును లేకపోతే ఆ జెన్యూనిటీ రాదు. రాదు సార్. అవునవును నాకు చాలా స్ట్రైకింగ్ గా హార్ట్లీగా అనిపించింది అవును. ఫ్లాష్ బ్యాక్ లో అదే. అవును. ఆయన ఆ ఇంటి ఎదురుగానే ప్రాణం వదిలేయడము. అవునవును ఆ అది emotion. ఆ తర్వాత ఫీల్డ్కి వచ్చి చివరి వరకు అలాగే అవును. చూస్తూ ఆ ఇంటినే మీద ఆ వర్షంలో అదే తీసుకెళ్తుంది. అది వర్షం ఆ వర్షంలో పోతే గొడుగు పట్టుకుని గొడుగు అప్పటికి అవును. ప్రొటెక్ట్ చేస్తుంది అతన్ని. అవును అవును లాస్ట్ మినిట్ వరకు ప్రొటెక్ట్ చేస్తుంది అంబ్రెల్లాతో అవును. చేస్తుంది అనమాట. సో బృందావనం సినిమా అనగానే యునానిమస్ గా అందరికి గుర్తొచ్చేది పాటలు, అందులో ముఖ్యంగా మధురమి సుధా. ఇది ఒక టోటల్ గా ఒక సౌండ్ అనేటటువంటిది ఒక సౌండ్ ఇండివిజువల్ గా, అలాంటివి 10 వేరే వేరే సౌండ్స్ ఉంటాయి. Hmm. ఈవెన్ ఇన్ ఆర్కెస్ట్రా Hmm. మామూలుగా వాయిస్తే అవి జాయిన్ అయినప్పుడు కరెక్ట్ పద్ధతిలో ఆ సౌండ్స్ దట్ బికమ్స్ మ్యూజిక్ అనేటువంటిది కాన్సెప్ట్. చిల్డ్రన్ స్కూలు, రమ్యకృష్ణ టీచరు, అలాంటి ఒక అట్మాస్ఫియర్ తీసుకొని నేను మాధవపై సురేష్ చెప్పాను. ఒక చైల్డ్ ఇలా పడతాడు, ఆహా ఓహోహో ఓహోహోహో అని అవన్నీ డిఫరెంట్ చేసి స్ట్రైట్ గా వేరే వేరేగా ఉంటుంది. అవును. కానీ గ్యాప్స్ అన్ని అవన్నీ ఒక్కసారి పడినప్పుడు ఒక రిథంతో అవును. అవి ఒక ఆర్కెస్ట్రాతో కూడా ఒక మ్యూజిక్ అవుతుంది. మొట్టమొదటి ఏం తెలియదు, నువ్వు అను అవును. అంటే మొట్టమొదటి తెలియదు. అవును. వాళ్ళందరూ ఒక్కసారి పాడేపటికి ఇంత డిఫరెంట్
సపరేట్ సౌండ్స్ నుంచి అవి కంబైన్ అయ్యేటప్పటికి ఇంత ఆర్కెస్ట్రా ఇంత మ్యూజిక్ వచ్చిందా. సో అన్ని కూడా ఏది కూడా హార్మోని ఉంటుంది. మనస్సులు వేరైనా కూడా నీ మనస్సు వేరు నా మనస్సు వేరు, నువ్వు వేరుగా అనుకుంటున్నప్పుడు ఇదంతే. కానీ వైబ్రేషన్స్ రెండు అలా కలిసినప్పుడు మనలో మ్యూజిక్ పుడుతుంది అనేది థాట్. మధురమే సుధాగానం మనకిదే మరో ప్రాణం మదిలో మోహన గీతం మెదిలే తొలి సంగీతం. నాకు అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అపార్ట్ ఫ్రమ్ రాజేంద్ర ప్రసాద్ అండ్ అజయ్ గారు, శుభలేఖ సుధాకర్. నాకు అన్ని పిక్చర్స్ లో ఆయన పర్మనెంట్, ప్రతి పిక్చర్ లో చాలా క్లోజ్, వండర్ఫుల్ ఆర్టిస్ట్, చాలా మంచి ఆర్టిస్ట్ ఆయన. మేనేజర్ ఈనామా మేనేజర్ నమస్కారం అయ్యా. నమస్కారం. వారు డబ్బు ఇస్తారు, తీసుకుని దానికి రిసిప్ట్ అగ్రిమెంట్ తయారు చేసి తీసుకురండి, నేను సంతకం పెడతాను. అలాగేనండి అయ్యా. వాడిని ఇక్కడే కూర్చోమనండి అయ్యా, 10 నిమిషాలు తయారు చేసి తీసుకొస్తాను. డూ ఇట్. ఇదిగో బాబు cash. అలాగేనండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. చాలా థ్యాంక్స్ అండి. సో రాజేంద్ర ప్రసాద్ గారితో మీ సినిమా అది ఫస్ట్ ఫస్ట్ మూవీ. ఓకే. సో ఫస్ట్ మీ ఇద్దరు కాంబినేషన్ లో అలా ఒక ఫస్ట్ డే చేసినప్పుడు వాట్ వాజ్ యువర్ ఫస్ట్ ఇంప్రెషన్ ఆన్ రాజేంద్ర ప్రసాద్ గారు? ఆయన చాలా చాలా వెరీ వెరీ సెన్సిటివ్ అండ్ ఫాస్ట్ యాక్టర్. ఎక్స్ప్రెషన్స్ ఫేస్ చాలా బాగా పలుకుతుంది ఆయనకు. ఆయన యాక్చువల్ గా యాజ్ అన్ యాక్టర్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ది కంట్రీ. అటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ది కంట్రీ. ఇవన్నీ ఎక్కడివి? వాళ్ళ శోభనానికి పెట్టి నువ్వు తీసుకొచ్చి నాకు పెడతావా? ఏ మన శోభనాన్ని పెట్టి అయితే పర్వాలేదా? బయట రౌడీలు. మరేం పర్వాలేదు. చలి, అయినా పర్వాలేదు. చీకటి, పర్వాలేదు. బృందావనంలో ఇంకొక బాగా కిక్ ఇచ్చిన క్యారెక్టర్ వచ్చేసి నాగేష్ గారిది. అవును లేటర్ పోర్షన్ ఆఫ్ ద ఫిల్మ్ లో, అంటే ఆయన లోకల్ ఆయన ఉంటారు. అవును. కానీ దానికి మేము ఎంత చేసాం అన్ని స్క్రీన్ ప్లే రాశా నేను, ఎలా చేసాం. కానీ ఆ నాగేష్ ఆ పర్సనాలిటీ ఆ పర్ఫార్మెన్సే బతికిచ్చింది పిక్చర్. లేకపోతే అతను కాలు ఇలా పెడతాడు, కాలు పెడితే పల్టీ కొట్టి పడతాడు. పల్టీ కొడితే ఎవరు కాలు పెట్టింది అని ఆలోచించాలి కాబట్టి అలా కొట్టించాలి, అలా తీసారు. అంటే అది ఎంత కన్విన్సింగ్ గా నేచురల్ అంటే అది నాగేష్ గారిగా కాకపోతే ఇంకొక ఆర్టిస్ట్ అయితే చేయలేరు. దారిలో సోఫా ఎవరైనా వేస్తారా? ఓకే ఓకే ఓకే. ఎస్, కమింగ్ 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 కమింగ్. రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ పిక్చర్ సక్సెస్ఫుల్ అన్నారు, అదంతా ఉంచండి. జనరల్ గా ఫస్ట్ టాక్ ఏమంటే బ్యానర్ నిలబెట్టాడు అన్నారు. దట్ ఈస్ ద సక్సెస్. ఎప్పుడు బృందావనం టాపిక్ వచ్చినా 10 నిమిషాలు దాని గురించి మాట్లాడకుండా ఉండదు సినిమా లవర్స్ ఎవరైనా సరే. అంటే అంత స్వీట్ కంటెంట్ అండి ద నరేషన్. ఓకే, సో బృందావనం గురించి చాలా విశేషాలు అయితే తెలుసుకున్నాము సార్. మరి ఇప్పుడు మేడం గురించి మాట్లాడుకుందాం. సో ఈ మేడం ఎలా పుట్టారు సార్? అసలు కాలేజీలో లెక్చరర్ టైప్ కనుక ఉంటే అది బాగుంటుంది. ఆ లెక్చరర్ గా ఉంటూ లేడీస్ కాలేజీలో లెక్చరర్ గా వెళ్తే ఆ లేడీస్ కాలేజీలో ఒక అమ్మాయిని చేస్తే ఆ రొమాంటిక్ యాంగిల్ పెరుగుతుంది. మీ అబ్జర్వేషన్ లో మేము ఎక్కడ మిస్ అవుతున్నాము అంటే ఒక టీచర్ గా మమ్మల్ని ఒక స్టూడెంట్స్ ని అబ్జర్వ్ చేస్తూ చెప్తారు కదా, అలా చెప్పండి. అంటే సీరియస్లీ